హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి చాలా రిక్వెస్ట్లు వచ్చాయండి. ప్రిన్సెస్ కటింగ్కి కటింగ్ చేయకుండానే స్టిచ్చింగ్ చూపించండి, మీరు చెప్తే మాకు బాగా అర్థమవుతుంది అన్నది. స్టిచ్చింగ్ చేయకుండా అన్నది ఫస్ట్ నుంచి ఉన్నదండి. ఒక కటోరీ బ్లౌజ్ అవ్వచ్చు, ఇది ఒకటి ఏంటంటే స్టిచ్చింగ్ అంటే మనం కటింగ్ చేయకుండానే స్టిచ్చింగ్కి ఇక్కడ అలా షేప్ అన్నది ఇచ్చుకోవడం అన్నది ఫస్ట్ నుంచే ఉంది. కాకపోతే ప్రతి మోడల్కి అది ఫస్ట్ సెట్ కాదు. అన్ని మోడల్స్కి అంటే నార్మల్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజు మనం స్టిచ్చింగ్ చేద్దాము అని అనుకుంటే ఓకే, ఆ షేప్లో ఉండాలి, డాట్లా ఉండాలి, మనకు ఆ షేప్ ఉండాలి అనుకున్నప్పుడు ఓకే. అంతేగాని మోడల్స్లోకి వెళ్ళి థ్రెడ్ పైపింగ్లు అవి చేసుకునే మోడల్స్లోకి వెళ్తే అది మళ్ళీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ అన్నది మనం మీకు తెలుసు కదా, మన ఛానల్లో చాలా చూసే ఉంటారు. ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది, అప్పుడు మనకి వర్కౌట్ కాదు. నార్మల్గా బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కటింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. సరేనండి, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఎవరి దగ్గరైనా మీరు మనీ తీసుకుని ఈ ప్రాసెస్లో స్టిచ్ చేస్తానంటే దానికి ప్రిన్సెస్ కటింగ్ ఛార్జ్ చేస్తానంటే మాత్రం సాధారణంగా ఎవరు ఒప్పుకోరు. ఒక కుట్టేసి ఇచ్చేసారు కదా అంతే కదా అంటారు. మీకు మీరుగా అంటే మనం వేసుకునే బ్లౌజులకి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సరేనండి, ఏదైనా సరే నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేసుకుంటాము. ఆరెంజ్ ఇక్కడ డౌన్ చేస్తాము. అలాగే ఈ మెడకి మనం ఎంత కావాలో అంత తీసుకుంటాం. బ్యాక్ సైడ్ హుక్స్లైనా ఫ్రంట్ వైపు హుక్లైనా ఏదైనా సరే ఒకటే ప్రాసెస్. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్లోని ఒకటే షేప్ బెల్ట్ ఉండదు, సరేనా? అప్పుడు నడుం దగ్గర మీకు స్ట్రైట్ ఉండాలి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ పెడతాం కదా, తర్వాత 2 ఇంచులు ఖర్చులకు పెట్టాను. ఇప్పుడు ఈ రెండు కూడా అంటే ఇది ఎంతైతే పెట్టామో ఖర్చులతో పాటుగా సమానంగా స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. అంటే నడుంలో 4వ వంతు తీసుకోవడం ఇంకా అవన్నీ కాకుండా, ఎందుకంటే ఇక్కడ డాట్స్కి కూడా మనకి కావాలి కాబట్టి. సరేనండి, ఇప్పుడు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ప్రిన్సెస్ కటింగ్ అనేటప్పటికి ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మీరు ఖచ్చితంగా వదిలేయాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచీలు మీరు డాట్ వెడల్పుకి ఉంచుకోండి. సరేనా? 2 లేదా 2.5 డాట్ వెడల్పు అన్నది వేసుకోవాలి. ఈ 2.5 వేసిన తర్వాత ఈ 2.5కి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రెండింటికి మధ్యలోని సెంటర్ పాయింట్ తీసుకోవాలి. అంటే 1.5 ఇంచ్ అనమాట. సరేనా? ఇక్కడికి ఇది ఇలా స్ట్రైట్ లైన్ అన్నది గీయాలి. ఇలా వంకర్లు గీస్తే సెట్ కాదు కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసి సేమ్ అంతే కొద్దిగా పై వరకు తీసుకొచ్చి స్ట్రైట్ లైన్ అన్నది గీస్తే ఇప్పుడు మీకు లైన్ అన్నది వంకర్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది. సరేనా? ఇప్పుడు ఏ సైజు వాళ్ళకన్నా అంటే కనుక మీరు ఒకవేళ మీరు చిన్న సైజు అంటే 32 వరకు, జస్ట్ 32 వరకు కూడా 32 సైజు వరకు కూడా వాళ్ళకి సన్నంగా ఉంటారు కాబట్టి పైనుంచి 9 ఇంచీల దగ్గరికి ఈ లైన్ ఇలా పొడిగించుకుని 9 ఇంచీల దగ్గరికి చెస్ట్ మార్కింగ్ అనేది పెడతాం. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ 10 ఇంచీల దగ్గరికి చెస్ట్ మార్కింగ్ అనేది ఇలా పెడతాం. సరేనా? 9 ఇంచీలు పైనుంచి చిన్న సైజు వాళ్ళకి, పెద్దవాళ్ళకి 10 ఇంచీలు అంటే పెద్ద సైజులు ఇంకా 34 నుంచి ఇంక ఏ సైజు అయినా 10 ఇంచీల వరకు మనం ఈ షేప్ అన్నది ఇచ్చుకుంటాం. ఇక్కడి నుంచి ఇలాగా 1 ఇంచ్ అన్నా సరే మీరు స్ట్రైట్గా కంపల్సరీగా తీయాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా 1 ఇంచ్ అన్నది కంపల్సరీగా తీసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇదిలాగా ఇక్కడ ఇలా కలపండి. సరేనా? ఇప్పుడు నార్మల్గా షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత డాట్ ఎలా అయితే వేస్తారో సేమ్ మెథడ్లోకి మీకు ఇక్కడ షేప్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ ఇచ్చినప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి కనీసం 3/4 ఇంచ్ అన్న వదిలేయండి. సరేనా? ఆమ్ రౌండ్ దగ్గర నుంచి 3/4 ఇంచ్ అన్న వదిలేయండి. వదిలేసి ఇక్కడి నుంచి ఇలా డాట్స్ ఇచ్చుకుంటూ ఈ షేప్కి కలాలి. చూసారా, ఆటోమేటిక్గా మీకు ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేపే ఇలా వస్తుంది. ఈ రౌండ్ షేప్ రాకుండా ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వంపు తిరిగి మళ్ళీ అలా వెళ్ళడాలు చేస్తే మీరు ఇది డిస్టెన్స్ సరిగా తీసుకోలేదు అని అర్థం. మీకు వీలైనంత వరకు ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇలా రౌండ్ తిరిగి ఇక్కడికి ఇలా కలవాలి. సరేనా? అంతే తప్ప ఇలా స్ట్రైట్గా ఇక్కడికి వెళ్ళకూడదు. నార్మల్ బ్లౌజ్కి ఆర్మ్ డౌన్ అన్నది తక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ షేప్ ఇలా వెళ్ళాలి.
సరేనా. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేస్తాం, దీన్ని కటింగ్ చేసి మళ్ళీ జాయింట్ అన్నది చేస్తాం. సరేనా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే స్టిచ్చింగ్ అన్నది చేయాలి అన్నప్పుడు కొద్ది డార్క్గా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ దగ్గర ఒక కట్టు, ఇటువైపు ఒక కట్టు జస్ట్ ఇలా పెట్టి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఒక కట్ పెట్టండి. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకుని రివర్స్లోకి ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా రివర్స్లోకి మధ్యలోకి మీరు ఫోల్డ్ చేసామని అనుకుంటారు, కానీ ఎప్పుడైనా తేడా వస్తే ఇది చూసారా, ఈ కట్స్ అన్నీ కలుపుకొని ఫోల్డింగ్ దగ్గర ఉందో లేదో చూసుకుంటే మీకు ఈ ఫోల్డింగ్లో ఇబ్బంది పడకుండా పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. సరేనా. ఇది లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇలా అది మేర అనుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ మార్కింగ్లు అన్నవి వచ్చేస్తాయి. నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ మీకు కనిపిస్తే చాలు కదా, ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేసుకోండి. సరేనా. అంతే. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వరకు ఇలా పట్టుకోండి. చూసారు కదా, సమానంగా స్ట్రైట్గా ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ ఇలా సూదుగా రాకుండా ఇక్కడ జస్ట్ కొద్దిగా రౌండ్ షేప్ వస్తూ మళ్ళీ ఇక్కడికి స్టిచ్ చేయాలి. ఎప్పుడైనా మీకు ఫోల్డింగ్ సెట్ కాకపోతే పాదాన్ని పైకెత్తి స్టిచ్చింగ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇంతవరకు స్టిచ్చింగ్ చేసినది ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ని ఇలా పట్టుకోండి. సరేనా. ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి పాదం ఖర్చు వెడల్పుని, అంటే ఈ పాదం అంచు అన్నది ఈ ఫోల్డింగ్కి వచ్చేటట్టుగా ఈ పాదం ఖర్చు వరుస నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇక్కడ కుట్ట అన్నది ఇలా నెమ్మదిగా రౌండ్ తిప్పాం. దానివల్ల ఇక్కడ కొనలా కాకుండా నీట్గా షేప్ అన్నది మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసినది వెనక్కి వచ్చేటప్పటికి చూసారు కదా, నీట్గా మీకు ఇలాగా ప్రిన్సెస్ కట్ అన్నది మీకు షేప్ అన్నది ఇలా వస్తుంది. మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా 2 కట్స్ని ఇలా పట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద లేయర్ ఏమైనా మీకు ఈ సెంటర్ పాయింట్కి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కింద లేయర్ ఎక్కడ కూడా మీకు ముడతలు పడకుండా చూసుకోండి. మొత్తం మీద ఓవరాల్గా ఓపెన్ చేసేటప్పటికి మీకు ఈ షేప్ అన్నది ప్రిన్స్ కట్ షేప్లోకే వస్తుంది. చూసారు కదండి. ఇలా ఏంటంటే పార్ట్స్ సపరేట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవన్నీ ఇబ్బందులు పడకుండా ఇలా సింపుల్గా మీరు స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి. ఇలా ప్రిన్స్ కట్ అన్నది వచ్చేస్తే చూసారు కదా, మనం నార్మల్గా ముక్కలో జాయిన్ చేసినప్పుడు ప్రిన్స్ కట్ అన్నది కొద్దిగా ఇలాగే వస్తుంది కదా రౌండ్. కానీ దీన్ని మళ్ళీ మామూలుగా హెమ్మింగ్ బెల్ట్ వేసి స్టిచ్ చేసుకుంటే ఇలా స్ట్రైట్ అయిపోద్ది. ఇక్కడ మనకి కావలసిన షేప్ అన్నది వచ్చేస్తుంది. సరేనా. నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా రాంగ్ సైడ్ వైపు కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు ఫ్రంట్ డాట్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తారో సేమ్ అదే రకంగా డాట్ ఫోల్డ్ చేసి అప్పుడు ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ షేప్ అన్నది మీకు డిస్టర్బ్ కాదు. ఈ ఫోల్డింగ్ని ఇలా అంచుకి కలిపి వేయకూడదు. వేస్తే ఇక్కడ మీకు క్లాత్ అన్నది షేప్ని ఇవ్వదన్నమాట. సరేనా. అంతే, ఇంకేమీ లేదు. చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. నార్మల్ బ్లౌజులకి ఎవరైనా కస్టమర్స్ ఒకవేళ కటింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేయండి అన్నారు అంటే పర్లేదు, వాళ్ళకి చెప్పి అప్పుడు స్టిచ్చింగ్ చేయండి. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.